నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో అంటే రాజకీయ నేతలే కావచ్చు, ఇంకా చాలామంది కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారం అంటే ఒక పెత్తందారులాగా చాలా వరకు వాళ్ళు పాలించడం మనం చూసాము. చాలా వరకు ఎలా పడితే అలా వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నది కూడా చూసాము. ఎలా పడితే వాళ్ళు బయటికి చెప్పకూడని విషయాలు కూడా అది చట్ట విరుద్ధమైన కూడా చాలామంది ఏంటంటే బయటికి చెప్పిన విషయాలు కూడా మనం చూసాము. ఆ కోవకి చెందిందే మన గోరట్ల మాధవ్ గారు. ఆయన మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే మరి ఆయన విచారణకి హాజరు కావాలి. మరి ఆయన విచారణకి హాజరవుతారా కారా, అసలు ఏం జరగబోతుంది, మరి ఈ అరెస్టులన్నీ ఎలా ఉండబోతాయి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ అరెస్టులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే అరే మంచి వాళ్ళు అయ్యో వీళ్ళు పాపం అనేలాగా లేదు. వీళ్ళేంటంటే చాలా వరకు దురుసుగా వ్యవహరించడమే కావచ్చు, లేకపోతే నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడిన వాళ్ళే కావచ్చు. ఇప్పుడు వరకు మనకి అరెస్టులు చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే గోరట్ల మాధవ్ గారికి కూడా మొన్న చూసినట్టయితే పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 5 తారీఖున విచారణ పోలీసుల ముందు హాజరు కావాలి విచారణ. కానీ మరి గోరట్ల మాధవ్ గారు హాజరయ్యే అవకాశం ఉందా లేదా, తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఆయన హాజరు అవ్వకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్తారండి. అందంగా నోటీస్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు గతంలో నోటీసులు లేవు ఏమీ లేవు, తీసుకెళ్ళి లోపల పడేసేవారు. ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తుందంటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గోరంట్ల మాధవ్ మీద మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించి కేసు నమోదు చేసి నోటీస్ ఇచ్చారు. పలానా రోజుని విచారణకు హాజరు కమ్మని. విచారణకు హాజరయ్యాడు అనుకోండి, వెళ్ళండి గుట్టాలు ఏదైనా అడగాల్సింది విచారణ చేస్తారు, లేకపోతే మళ్ళీ ఇంకో రోజు రమ్మంటారు, లేదంటే మేము అరెస్ట్ చేస్తామని చెప్తారు. రాలేదనుకోండి ఏదో టైంలో వెళ్ళి పోసాని కృష్ణమురళిని పట్టుకెళ్తారు. అంతే కదండి. ఇప్పుడు మనం ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఏ వెసులుబాటు ఉంటే వాళ్ళు కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని దాన్ని వాడతారు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కేసుల గురించి వీళ్ళు బాధపడక్కర్లేదండి. ఎందుకంటే సునీల్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. ఆయన విదేశాలకి అనుమతి లేకుండా వెళ్ళాడు. ఒక ఐపీఎస్ అధికారి, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగి అథారిటీస్ అనుమతి లేకుండా విదేశీ పర్యటన ఎలా చేస్తాడు? అది కూడా విదేశీ పర్యటన కాకుండా ఒక దేశానికి అని చెప్పేసి ఇంకో దేశానికి వెళ్ళడం కూడా అనుమానాస్పదం కదా. వీళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులు కదా, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కదండి ఇది. దాన్ని ఎలా ఉపేక్షిస్తారు? అతను మరి ఆ గవర్నమెంట్లోనే ఇతని మీద నమోదు అవ్వాలి, పిలిచి వివరణ అడగాలి, కేసు నమోదు అవ్వాలి, సర్వీస్ నుంచి సస్పెండ్ చేయాలి. అవన్నీ చేయకుండా ఉంటే మరి వాళ్ళ కోసం ఇతను వెళ్ళాడా? ఆ విషయం ఈయన ఇప్పుడు విచారణలో భాగంగా చెప్పాలి. అతను విచారణకు పిలిచారు, అతను సస్పెండ్ చేశారు. ఇది కాకుండా ఆయన మీద రఘురామకృష్ణరాజు గారు ఆ కేసు అలా లైవ్లో ఉంది, రఘురామకృష్ణరాజు గారు విడిచిపెట్టడం అది వేరే. ఇది కాకుండా అగ్రిగోల్డ్ అవినీతి కేసులు ఉన్నాయి. కానీ కొంతమంది ఏమంటున్నారంటే తక్కువ కులం వాళ్ళని కావాలని మా మీద వేటు వేస్తున్నారు అని చెప్పేసి తెలంగాణకు చెందిన ఒక రాజకీయవేత్త మాట్లాడుతున్నారు. కావాలని రేపు సెకండ్ ప్లేస్లో ఉన్న తన్ని కావాలని సస్పెండ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సార్. మరి దీన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని ఒక వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకుని ఒక ఐపీఎస్ అధికారి, ఆయన బిఎస్పీ ఒక స్ఫేరో అనే సంస్థ పెట్టాడు, ఏదో సేవ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత బీఎస్పీ పార్టీలో చేరాడు, ఎలక్షన్లో పోటీ చేశారు, ఓడిపోయారు. అలాగే ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ మొట్టమొదటగా ఆయన ఎవరి గురించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏ అన్యాయం గురించి అక్రమం గురించి మాట్లాడలేదు, ఒక్క సునీల్ కుమార్ గారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. అంటే తక్కువ కులం వాళ్ళనే వీళ్ళు టార్గెట్ ఇక్కడ కులం అనేటువంటిది నేను మాట్లాడినాను, వాళ్ళు మాట్లాడినామండి. ఇప్పుడు కేసీఆర్ ఏ పార్టీలో ఉన్నాడంటే ప్రస్తుతమైన దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా 2 సార్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీలో ఈయన ఉన్నాడు. దాన్ని కేసీఆర్ గారిని ప్రశ్నించాడా? అది తెలుసుకునే ఆ పార్టీలో చేరారా? ఫస్ట్ పాయింట్. 2, అసలు నీకు ఆంధ్ర గొడవ ఎందుకు? మీకు నీకు ఆంధ్ర గొడవ తెలుగువాడు ఎవడైనా మాట్లాడవచ్చు అనుకుంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ గురించైనా, ఏ ప్రాంతంలో వాడైనా, ఏ భాష వాడైనా మాట్లాడచ్చు, హక్కు ఉంది. అటువంటిప్పుడు డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విడిచిపెట్టినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? డాక్టర్ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ నిపుణుడైన డాక్టర్ అనితారాణిని వేధించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ రైతులకు బేడీలు వేసినప్పుడు ఏం చేస్తున్నారు? ఇసుక అక్రమాల
ప్రశ్నించినందుకు శివప్రసాద్ అని అతనికి శిరోమణనం చేశారు. ఇవన్నీ కాకుండా ఒక దళిత యువకుని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చారు. అతను ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? పోనీ అయ్యి కూడా వదిలేండి, మీ మిత్రుడు కాబట్టి మాట్లాడాడు అనుకోండి. ఆ మిత్రుడి కుటుంబంలో ఒక అలజడి ఉంది. ఆ మిత్రుడి బావగారు స్వయంగా సమీప బంధువు డాక్టర్ పివి రమేష్ గారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆల్ ఇండియా సర్వీసు, డాక్టరు. ఆయనతో మీకు విభేదాలు ఎందుకు వచ్చినాయి? వాళ్ళ సోదరి సునీల్ కుమార్ గారి భార్య, వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏంటి? డొమెస్టిక్ వైలెన్స్ కదా అది. ఆ విషయంలో మీరు పెద్ద మనిషిగా వెళ్ళి మనలో మనం మన 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 కులాల్లో ఇలాంటి విభేదాలు రాకూడదని అప్పుడు కులం గుర్తు రాలేదా? ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే వాళ్ళు దళితులు కాదా? ఆ వృద్ధి లేని తల్లిదండ్రులు ఉంటారు, కూతురు కాపురం ఇలాగే అయిపోయిందంటే వాళ్ళకి షాప్ కదా, వాళ్ళు వేధించి తిన్నాడు కదా ఈయన, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మీ మీద లేదా? పోనీ ఆయన డీజీపీ అయిపోతుంది. డీజీపీ ఎలాగవుతాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు 14 మందిని దాటిచ్చి ఒక డీజీపీ చేసాడు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఒకవేళ ఈ ప్రభుత్వం ఒక 7 మండుగుని పంపిస్తుంది లిస్టు కేంద్రానికి. అందులో ఇతను సీనియారిటీ ప్రకారం ఆ లిస్టులో ఆ నెంబర్లో ఉంటే, టాప్ 8లో ఉంటే ఇతను కూడా నెంబర్ పంపిస్తారు. అందులోంచి 3 సెలెక్ట్ చేసి పంపిస్తారు. వాళ్ళ రికార్డు, సర్వీసు, ఈ అనుమతులు లేకుండా విదేశాలు గట్టి వెళ్తే ఇలాంటి ఛాన్స్ ఉండదు, మరకబడిపోయినట్టు ఉంటుంది వాళ్ళకి. ఆ 3 పంపిస్తారు వెనక్కి. ఆ 3 ఆటలు ఈయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అక్కడే ఫిల్టర్ అయిపోవచ్చు. లేదా 3 వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఛాన్స్ ఉంది కదా, గవర్నమెంట్ నిన్నే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. నిన్ను ఎందుకు పెట్టుకుంటారు? ఆ మాటకు వస్తే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బాలయోగాన్ని లోక్సభ స్పీకర్ చేసింది. ఈ దేశానికే పెద్దపీఠం అది. ప్రధానమంత్రి కూడా తల వంచి నమస్కారం పెట్టాలి, అధ్యక్ష అని మాట్లాడాలి. అలాగే అసెంబ్లీలో ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేసిన చరిత్ర పార్టీకి. కాకి మాధవరావు గారు చీఫ్ సెక్రటరీ, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, రామారావు గారి గవర్నమెంట్లో. ఇలాగా అసలు దళితులకి టీడీపీ అన్యాయం చేసింది, లేకపోతే దళితుల్ని ఇలాగా చేశారని చెప్పేసి అంటానికి వీళ్ళకి హక్కు లేదు. ఈ టీడీపీ వాళ్ళు చెప్పుకోవడం చేతకాక అంతే. అర్థమైందా మీకు? మాట్లాడితే కారం చేడు గుర్తుకొస్తుంది ఈ మేధావులకి. చుండూరు ఇలాంటి, పదిరికుప్పం ఇలాంటివి గుర్తురావు. నీరుకొండ, చుండూరు ఈ గుర్తురావండి. కారం చేడు దళితుల మీద దమనకాండలు అందరికీ శిక్షలు పడినాయి. చుండూరులో శిక్షలు పడినాయా? వీళ్ళందరినీ వదిలేసిన జడ్జి గారు ఎవరో ఒకసారి ఆ పేరు చూడండి, తోక ఎవరేముందో, అది ఎవరి వల్ల వదిలేశారు దాని గురించి ఇదే సునీల్ కుమార్ గారు దాని మీద ఒక పుస్తకం రాశాడు. థూ అని ఒక పుస్తకం రాశాడు. అక్కడ చుండూరులో ఆ శవాలు తేలుతుంటే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చచ్చిపోయాడు. ఆ వేదనతో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అంత దారుణమైన నరికి కాలంలో పడేశారు వాళ్ళందరినీ. ఇవన్నీ చూసి ఇలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాల్సిన సునీల్ కుమార్ గారు, ఎవరైతే వీటి కారకులో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా, గతంలో ఐఏఎస్లు అందరూ రాజశేఖర రెడ్డి హయాంలో జైల్లో పోతే, ఇతని హయాంలో మళ్ళీ ఎలాంటి నేరాలు చేస్తుంటే ఐపీఎస్ అయి ఉండి, ఆల్ ఇండియా సర్వీస్ అయి ఉండి, ఓత్ తీసుకుని కఠిన శ్రమ, కఠోర శిక్షణ, ఆ స్థాయి నుంచి దళిత జాతి నుంచి అంత పైకి వచ్చిన తర్వాత మరింత ఉన్నతంగా వ్యవహరించడం మానేసి, అతనికి ఒత్తాసుగా అవినీతి, అరాచకం, దోపిడీ, దొంగతనాలకు సహకరిస్తాడు. అతను ఏ రకంగా సమర్థించుకుంటాడు తనని? ఏంటండి ఇతను ఎలా సమర్థిస్తాడు అంటే, ఈ మేధావులు, ఈ అధికారులు, మాజీ అధికారులు ఈ రకంగా వ్యవహరిస్తే మనం ఎవరిని నమ్మాలి? ఈ సిన్సియారిటీ ఏమైపోయింది? పోనీ మీరు మీ ఇష్టం, మీ అడ్డదార, రహదార, మీ ఏ దారిని ఎంచుకోవడానికి మీ ఇష్టం. అంతిమంగా ఫలితం మీరు తప్పు చేసి దొరికితే జైల్లో పోతారు, లేదంటే సర్వైవ్ అవుతారు. కానీ ఇలాంటి నీతి కబుర్లు మాట్లాడకూడదు కదా. మీరు చేసేదంత తప్పులు మీకు ఎంత పెట్టుకుని, ఇది ఆలోచించుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి అతను అరెస్ట్ చేశారంటే అతను నెప్పర్తిగా అతను ముద్దెట్టుకుంటాం. అతను చేసిన మాటలు మాట్లాడితే నిజమే, అతను ఎబ్బడమబ్బడిగా కేసులు 17 కేసులు ఉన్నాయి. ఎక్కడికి తిరగాలో అతనికి తెలియదు. ఒకళ్ళనొకళ్ళు పోటీ పడిపోతున్నారు, లాటరీ వేసేసుకుంటున్నారు అందరూ. వాళ్ళు లాటరీ వేసుకోవాలి, మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తామని.
నేను అట్లనే ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడికి వెళ్ళాలరా బాబు ఈయన పరామర్శించడానికి అర్థమవుతుంది. ఇప్పుడు సరే ఈడన్నీ చేతులు పిసుక్కుంటా రెడీ అయ్యేటప్పటికి ఆదోని వెళ్ళిపోతున్నాడు అంటారు. ఆదోని వెళ్దామని చెప్పేసి ఏడు మోగం వేసి వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఇదే కాదు, నెక్స్ట్ రోజా గారు ఉంటారు, రామ్ గోపాల్ వర్మ గారు రామ్ గోపాల్ వర్మ నోటీస్ ఇచ్చారు రమ్మని. కమ్మరాజ్యంలో కడప బిడ్డలంట. నీకేం రోగం పోయేకాలమా? ఈ కులాల మీద గోలేటి నీకు రాజకీయ నాయకులు అంటే ఇదే ఎడుతారు. వాళ్ళ పదవుల కోసమో లేకపోతే దేనికోసమో కులాల మధ్య ఇచ్చి పెట్టి దాని మీద లబ్ధి పొందాలనుకుంటారు. లబ్ధి పొందారు ఆల్రెడీ. నీకేం రోగం? నీ బతుకంతా కమ్మాలతోటే కదా. ఆ మాటకు వస్తే నీకు మొదటి అవకాశం ఇచ్చిన హీరోకి అమ్మోడు, నీకు మొదటి అవకాశం ఇచ్చిన ఆ బ్యానర్కి అమ్మాళ్ళు, తర్వాత నేను నెత్తిమే పెట్టుకున్నది ఆ సినిమా ఫీల్డ్లో. నీకు ఒక స్థాయి అది గౌరవించారు. నీ వికృత చేష్టల కారణం వాళ్ళు అయ్యారు. అందుకు తిట్టాలి వాళ్ళని. ఇలాంటి పిశాచాన్ని ప్రజల మీద వదిలేసినందుకు. మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ ఇప్పుడు అలా కాదండి, అతని విషయంలో ప్రభుత్వం ఎందుకు అని వదులుతుంది, ఇలాంటి పెంట మీద రాయటం ఎందుకు అని వదులుతుంది అనుకుంటున్నాను నేను. అయినా సరే చట్టం దాని పని తాను చేసుకుంటుంది కదా. ఎందుకు వదులుతారు? ఎవడో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు వదులుతారండి? ఎవరో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వద్దని చెప్పలేరు కదా వాళ్ళు. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని రేపు పొద్దున వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఇతను చేసిన శాస్త్రలు, ఇతని ట్వీట్లు, పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని పడితే వాళ్ళని, ఇప్పుడు లోకేష్ గారిని వాళ్ళని సోషల్ మీడియాలో మార్పింగ్లు చేసి ఇలాంటివన్నీ చేసి నా ఫోన్ ఇంటికాడ మర్చిపోయి వచ్చాను ఇలాంటి మాటలన్నీ మాట్లాడి నువ్వు నీ స్థాయికి తగిన వ్యవహారాలా? నువ్వు ఏదైనా శుద్ధపోసవా? నువ్వు నేను ఇంతే అంటావు, నువ్వు అంతే అంటే కుదరదు. లోపల నీ మొలతాడు తీయించేస్తారు జైల్లో తీసుకెళ్ళిన తర్వాత. నేను ఇంతే అని చెప్పి జైల్లో నువ్వు చూద్దాం. ఇలాంటి తలపోగరు ఉన్నవాడు ఇలా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళకి కర్మ అనేటువంటిది ఉంటుంది. నన్ను ఎవడు ఏమీ చేయడు కదా, నాకు సెలబ్రిటీ స్టేటస్ ఉంది, పిచ్చి ముండా కొడుకులు నా వెనకాల తిరిగి వాళ్ళు కొంతమంది ఉన్నారో అనుకుంటున్నాడేమో. అందరికీ మెళ్ళు ఇరిగిపోతే పిచ్చి పిచ్చి వాళ్ళ కులాల పేరు ఎడతా. నువ్వు ఏదైనా ఏడు కమ్మరాజ్యంలో కడబెట్టలేడురా సన్నాసి. ఊరుకుంటున్నారు అనుకుంటారు ఎవడన్నా. నెక్స్ట్ అనుకోవచ్చా సార్ మరి నీ టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు, వీళ్ళ టైం వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడతారు. మూసుకుని లోపల పోతామే సైలెంట్గా. అవునా కదండి? ఇలాంటి ఈ మాటలు నాయి కాదు. ఎవడో ఒక ఆయన కదిపితే ఎందుకండి గొడవ అన్నాను నేను. అరెస్టులు గట్టంటే ఇలా తిట్టిపడేసాడు, నన్ను తిట్టేసాడు. ఇప్పుడు చెప్పిన వెర్షన్ అంతా ఒక ఆయన నాతో అన్నాడు. ఇది ఇప్పుడు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇస్తే వెళ్ళి విచారణకి వెళ్ళు, అంతేగాని నన్ను విచారణ చేయకూడదు. నువ్వు చేసావు కదా తప్పులు. మొన్న ఒకసారి అటెండ్ అయ్యారు కదా సార్ పోలీసులు. అటెండ్ అయ్యారు, విచారణ చేశారు, మళ్ళీ రమ్మన్నారు, వస్తా అన్నాడు. ఏమైపోతుంది అంత భయం ఏంటి నీకు? వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళకి తలుపు తట్టగలంత వరకు కూడా వీళ్ళు పెద్ద ధీర గంభీరులు. వీళ్ళకి ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. నువ్వేదన్నా సహేతుకమైన విమర్శ చేయి, నీకు ఆ హక్కు ఉంది. దుర్భాషలు ఆడకుండా భాష మీద కంట్రోల్ ఉండి రాజకీయంగా నీకు నచ్చకపోతే రాజకీయ విమర్శలు చేయి. సామాజికంగా కూడా నాకు నచ్చకపోతే సామాజికంగా సోషల్ కాజ్ తోటి నువ్వు విమర్శ చేయి. మేము గత 4 ఏళ్ళు చేసాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బందిపోటు దొంగల ముఠా అని చెప్పాను నేను. ఖచ్చితంగా వాళ్ళు అదే కాబట్టి నా మీద కేసు పెట్టచ్చు కదా. ఎందుకు పెట్టలేదు వాళ్ళు? చెప్పండి. నేను అన్నాను కదా వీళ్ళు దండుపాళ్ళం బ్యాచ్ అన్నాను లేదా? అంతకు మించి నేను పరుష పదజాలం వాడలేదు కదా వాళ్ళని. బూతులు తిట్టలేదు కదా వీళ్ళ మళ్ళీ, కులాల మధ్య చిచ్చు పెట్టలేదు కదా. 4-5 ఏళ్ళ నుంచి నిర్విరామంగా మాట్లాడాను నేను వాళ్ళ మీద. వాళ్ళ గవర్నమెంట్లో అరాచక గవర్నమెంట్లో మాట్లాడాను. మీకు మళ్ళీ ఈ గవర్నమెంట్ మారింది కాబట్టి క్లాస్ స్టేషన్ లోపల తాక్కోలేదు మేము. దమ్మంటే అది. అంతేగాని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తాం, మందాకి కళ్ళు పైకి వెళ్ళిపోయి అధికారం చూసుకుని మతంతో మాట్లాడతాం కాదు. అప్పుడు అలా మాట్లాడము, ఇప్పుడు అలాగే మాట్లాడతాం. మాకేం అధికారం లేదు. అప్పుడు మేము అధికారంలో లేవు, ఇప్పుడు అధికారంలో లేవు. అయినా సరే అరాచక గవర్నమెంట్కి అందరికీ కార్చుకుని తడిపేసుకున్న రోజుల్లో కూడా మాట్లాడాము. నువ్వు మాట్లాడు ఇప్పుడు వచ్చి. అప్పుడు మాట్లాడిన మాటలకి వీళ్ళు ఒకసారి రండి పిలుద్దాం విచారణ కంటేనే దాక్కుంటున్నారు మీరు పోయి. వీళ్ళకి అలా సమాజంలో మేము తోపులు అని చెప్పుకుని హక్కుంది వాళ్ళకి. మళ్ళీ సిగ్గు లేకుండా వీళ్ళకి ఫాలోవర్స్ మళ్ళీ. ఇదే కాదండి, ఈ ప్రభుత్వం కూడా అక్కడ శ్రీకాకుళం నుంచి కొంతమంది సైకిల్ యాత్ర చేశారు. వాళ్ళు జెండా చొక్కాలు ఇప్పించేసి, పసుపు చొక్కాలు ఇప్పించి జెండాలు తీసి పడేసి అక్కడ పొంగనూరులో చేశాడు ఒక అతను. ఈనాడు పేపర్లో కూడా వచ్చిందండి. ఈ సంగతి ఏం చేశారండి? అంతవరకు ఆకూడదండి, ఇమీడియట్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి వాళ్ళు.
అలా కూర్చోబెట్టకే వీళ్ళు అన్యాయం అక్రమం అంతర్యుద్ధం వస్తుంది ఇలాంటి వాటిని మాట్లాడుతున్నారు ఎన్ని తప్పు చేసి. ఆ గోరంట్ల మాధవ్ ప్యాంట్ ఇప్పి చూపించాడు, రేప్ కేసులు ఉన్నాయి, కర్రలో కట్టెలు ఇచ్చి కొట్టమని చెప్పాడు. ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అలా మాట్లాడాడు. కియా మోటార్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి పెట్టుబడులు రండి బాబోయ్ మాకు ఉద్యోగాలు ఇవ్వండి బాబోయ్ అని హలో లక్ష్మణ్ గోలటి బతిమాలు తెచ్చుకుంటే వాడు ముఖం మీద చెయ్యట్టు మాట్లాడాడు. వీళ్ళని ఏం చేయాలండి? రాష్ట్రం పక్కన అన్నీ పోగేసుకొస్తుంటే వీళ్ళేమో చిందరబందర చేసేసి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేసి ఎవడిష్టమైనట్టు చెలరేగిపోయి ఇవాళ కొన్నాళ్ళు దాక్కుని మళ్ళీ మాట పిన్నెల రామకృష్ణారెడ్డి ట్వీట్లు ఏం పెడుతున్నాడు? ఆడు గోల్డ్ ఎరగొట్టేయకుండా వదిలేశారు వాళ్ళు. ఈవీఎం పగలు కొట్టినట్టు ఆడు ఈప్ సెట్లు కొట్టుంటే దారిలోకి వచ్చేవాడు. మరి ఏం మాట్లాడుకుని వదిలేశారో తెలియదు. ఇలాంటివి ఇప్పుడు ఎలా ఉంటాయంటే అండి, రోజా, సిదిరి అప్పలరాజు వీళ్ళు ఎంత విడిచిపెడుతున్నారు? వీళ్ళు దువ్వాడు సీను కత్తులు కటార్లు వచ్చుకుని రోడ్డు మీద తిరిగాడు. అది సమర్థనీయమా? వీళ్ళు సిగ్గుందా ఏమన్నా సమర్థించి? దువ్వాడ మీద కూడా కేసులు పెట్టారని చెప్పి పెట్టారండి. ఇప్పుడు అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది. ఇప్పుడు ఏమనుకోవాలంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు, కర్మ ఈజ్ ఏ బీచ్ వెంటాడద్దే అని చెప్పుకోవాలా. ఇప్పుడు నెక్స్ట్ దువ్వాడ కూడా అనుకోవచ్చా? ఎవరినన్నా అనుకోవాలి, అలాగే అనుకోవాలి. మనం తప్పు చేసాం, దాని ఫలితం అనుభవిస్తున్నాం, ఎవరిని విడిచిపెట్టదు అని చెప్పి అనుకోవాలి. అంతే. మన మిస్టేక్. దానికి వాళ్ళు ఏం చెప్పాలి? పశ్చాత్తాపడాలి, పరివర్తన చెందాలి. నిజంగా వాళ్ళు వికృత మనసుతో మాట్లాడారనుకోండి శిక్ష అనిపించాలి. ఎవరి వల్ల ప్రేరేపితం అనుకోండి. ఎవడన్నప్పుడు పోసాని కృష్ణమురళి ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చాడు అంటున్నాడు, వార్తలు వస్తున్నాయి. అదేమంటే చెప్పు. అలాగే. అంతేగాని ఇప్పుడు నీకు భయం వేసింది వాళ్ళతో, నీ తప్పు కాదు, నువ్వు తప్పు చేయకుండా నువ్వు బుక్ అయిపోయావు, ఎవరో నిన్ను ప్రేరేపించారనుకో, వాళ్ళు ప్రేరేపించారని చెప్పు. అంతేగాని ఊరికే అయ్యోయ్యో మమ్మల్ని పట్టుకుపోతున్నారంటే వాళ్ళు సరిగ్గా పట్టుకుంటలేదు. వీళ్ళు నిజంగా సరిగ్గా పట్టుకుని గట్టిగా నట్లు బిగిస్తే మీరు అసలు ఊపిరాడతా ఈ దేశాలు వదిలేసి పారిపోతారు. మీరు వీసా పాస్పోర్ట్ లేకుండా కూడా మీరు సముద్రంలో సగం దూరం ఈదుకుంటూ వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ వాడెక్కేసి వెళ్ళిపోతారు. ఎవడ కూడా వాడ అంతర్జాతీయ సముద్ర జలాల్లో మళ్ళీ ఏముండవు కదా, ఇంకా అక్కడ దాకా పారిపోవచ్చు. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.